నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. స్త్రీశక్తి పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచన. ఎన్డీఏ మహిళా పక్షపాతి అని, ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్య. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ మహిళా కమిషన్. మహిళల రక్షణకై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏపీ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించడంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడి. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డే కార్యక్రమం. ప్రజల సమస్యని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ వేదికైందని వ్యాఖ్య. విజయవాడ గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ. ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై తనిఖీలు చేపట్టిన ఏసీబీ. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మహిళలకి అన్యాయం చేసిన పార్టీల వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిరసనలు, ఆందోళన చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఇండియా కూటమి తీరును నిరసిస్తూ స్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూర్తి సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి విజయవాడలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫికింగ్ పై ప్రజల అవగాహన పెంపుతో పాటు గుర్తింపు విధానాలపై కూడా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన పీఎం నాయక్ హాజరయ్యారని పేర్కొన్నారు. ట్రాఫికింగ్ బాధితుల్ని గుర్తించడం మాత్రమే కాకుండా వారిని సైకాలజికల్ గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమం వివరించామని రాయపాటి శైలజ తెలియజేశారు. బాధితుల మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించేందుకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తో కలిసి విమెన్ కమిషన్ రెండు కొలాబరేట్ అయ్యి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద ఈరోజు we had a session with RPF, GPF, women and child department, CWC, SALSA, DALSA. ఎందుకంటే ఆల్రెడీ కంపారిటివ్లీ ఇంత ముందు మనకి డెఫినెట్లీ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్, వెరీ మైల్డ్ మోడరేట్ ఇంక్రీజ్. దీన్ని ఇంకా ఎలా తగ్గించచ్చు కన్సర్టెడ్ ఎఫర్ట్స్తో అంటే మల్టీ డిపార్ట్మెంట్ అప్రోచ్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిపించి కూడా ఈరోజు డాక్టర్ పిఎం నాయర్ అని తమిళనాడు నుంచి వచ్చారు. సో ఆయన అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ఇంట్రాగేట్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఇవన్నిటి మీద కూడా ఇక్కడ జరిగింది. సో వెరీ గుడ్ సెషన్ బికాజ్ మన వే పోలీసింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసింగ్ జరుగుతుందో, ఒక పాజిటివ్ పోలీసింగ్, దీన్ని ఇంకొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఎఫర్ట్ అన్నమాట. అది ఆ నంబర్స్ ఎక్కడ కూడా మేము ఇప్పుడు వరకు చూసిన డేటాలో కూడా ఎక్కడ 30,000 నంబర్స్ మాకు ఎక్కడ కనపడలేదు. మేము ఎందుగా మాట్లాడుతున్నాం, ఎవరో పదే 30,000 అంటున్నా అంటే డేటా చూపించచ్చు కదా క్లియర్గా. కూడా మనకు అసలు అన్ని కేసెసే ఉన్నట్లేవు. గత ప్రభుత్వం వాళ్ళే చెప్పాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు గతం జరిగింది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 24 అనేది మేము చూస్తున్నాము. డెఫినెట్లీ కంపారిటివ్లీ స్టాటిస్టిక్స్ వైజ్ కూడా రేటు 3.8% తగ్గింది. చిన్నగా అనిపించినా దట్స్ ఎ హ్యూజ్ వేరియన్స్. డెఫినెట్లీ వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా
ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించే విధంగా రూపొందించడం జరిగిందని, ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ మంచి వేదిక అయిందని చెప్పారు. సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్, నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ అండ్ పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినటువంటి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తమ కష్టాలను, అవసరాలను నేరుగా తమ దృష్టికి తీసుకుని రావడానికి ఒక వేదిక అని చెప్పారు. ఆ పెన్షన్ పెట్టుకోండి వస్తుంది. లేదు సార్, ఆయన లాక్డౌన్లో తప్పిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎత్తున గారు కనిపించలేదు. మరి అది డెత్ సర్టిఫికేట్ ఉంటే అది వస్తుంది, ఇది రాదు. అది నువ్వు తిరగడం అనవసరం. అది నీకు ఇంకా 4 ఏళ్ళు పట్టుద్ది, అయినా పెడదాం. ఇది ఎక్కడే అక్కడ ఉందా? కోర్టులో క్యాన్సిల్ చేయించుకోవాలిగా, చేయించుకో క్యాన్సిల్. సెంటు పట్ట ఎక్కడిచ్చారు? అది క్యాన్సిల్ పెట్టే, అది క్యాన్సిల్ పెట్టి ఎలిజిబిలిటీ వస్తుంది కదా. ఓకే, అది వదిలేమ్మా. ఇప్పుడు ఆ కొండపావులూరులో నీ ఇల్లు ఏమన్నా మొదలు పెట్టారా? పని మొదలు పెట్టలా, మరి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. విజయవాడ గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయన్న అభియోగంపై ఏసీపీ తనిఖీలు చేపట్టింది. ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు కావడంతో పాటు శ్రీనివాసరావు కార్యాలయం మరియు విజయవాడ 1 టౌన్ పిఎస్ సమీపంలోని శ్రీనివాసరావు నివాసం, ఆయన సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళా ప్రయాణికురాలు చొప్పుతో దాడికి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడ వెళ్లేందుకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు వేచి చూశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపాల్సిందిగా ఓ మహిళా ప్రయాణికురాలు కోరింది. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళ వెంటనే ఆ బస్సును వెంబడించి ఎక్కారు. వెంటనే డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది. బస్సు ఆపకపోవటం వల్ల తాము పడుతున్న ఇబ్బందుల్ని వివరిస్తూ ఆమె డ్రైవర్ ని నిలదీసింది. ఆవేశంతో తన చొప్పుతో ఆయనపై దాడి చేసింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. పులిగడ్డదే అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపలా, ముందుకెళ్లారు. బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు, ఇంకా ముందుకెళ్లారు. మేము ముందుకెళ్ళేసి అప్పుడు ఆపలా కాని చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి హారన్ కొట్టుకుంటానే ఉన్నారు. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు. బస్సులో నుంచి చూసాను, పడుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపలా. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. నాకు టైం దాటదు. ఒక నిమిషం నేను వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోనటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ తెలుగు తల్లి పార్కును అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సెంట్రల్ విప్, ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకి దక్కుతుందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ తెలుగు తల్లి పార్కు నందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమాన్ని చేపట్టి ఉదయాన్నే పార్కు నందు వాకర్స్ తో మరియు షటిల్ ఆడే వారితో నాడు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోనటువంటి ఈ పార్కును 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గెలుపొందిన తర్వాత 9.60 లక్షల రూపాయలతో పార్కు అభివృద్ధిని ఏ విధంగా చేపట్టారు అనేది ప్రజల నుండి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థతో పార్కులోని వాకర్స్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పార్కు దుస్థితి చాలా అధ్వానంగా ఉండేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని పార్కులు అభివృద్ధితో పాటు తెలుగు తల్లి పార్కును కూడా అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. పిల్లల చేతుల్లో కూడా షటిల్ బ్యాట్లు, సెల్ ఫోన్ టీడీపీ పార్క్ అన్నారు. దీన్ని మేము దానిని మీరు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. మీ పార్క్ ఇది టీడీపీ వైసీపీ పార్క్ కాదు. లాస్ట్ గవర్నమెంట్ అన్ని పార్కులు బాగా చేశారు. అన్ని బాగా అన్ని పార్కులు స్టాంప్ వేశారు. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. 5 years మాకు మొత్తం కంప్లీట్ చేయాలి. లేదంటే ఏది లైట్ అదే ఏమంటారు వాళ్ళకి ఎందుకు అని అంటారు. చుట్టుపక్కల చాలా మంది అంటే మనకు ఫ్లడ్ లైట్ ఉంది కాబట్టి ఇద్దరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వస్తున్నారు. అందరూ డీజిల్ బస్సెస్ ఎవరు గొడవపడి ఎంప్లాయీస్ అండి. పిల్లలు అందరూ ఎంప్లాయీస్ ఆడుకుంటారు. ఉంటారు. వచ్చిన వాళ్ళకి కూడా మేము డిసిప్లిన్ గా చెప్తాం. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. చక్కగా ఆడుకోండి, మీ పనులు మీరు చేసుకుని. బెజవాడ కోర్టు కాంప్లెక్స్ లోని లిఫ్టుల్ని వెంటనే బాగు చేయించాలని బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు వెళ్లరని తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. న్యాయవాది జ్యోతి మాట్లాడుతూ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న లిఫ్టు నిన్న మధ్యలో ఆగిపోయిందని, 5 న్యాయవాదులు లిఫ్టులో చిక్కుకుపోయారని, అందులో ఓ గర్భిణి కూడా ఉందని అన్నారు. గంటన్నర సేపు పాటు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది వస్తే లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. మీరు వెళ్లకపోవచ్చని చెప్పారని, కానీ తాను వారిని దగ్గరుండి తీసుకువెళ్లి వారితో లిఫ్ట్ తెరిపించడం జరిగిందని తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు న్యాయవాదులు అందరూ దగ్గరుండి లిఫ్ట్ తీయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. 7-8 అంతస్తులకు కూడా మెట్లు ఎక్కి వెళ్తున్నామని చెప్పారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లోని లిఫ్ట్లను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు వెళ్లరని, తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి నరహర్శెట్టి జ్యోతి మాట్లాడుతున్నాను. నిన్న లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది, కరెంటు కూడా లేదు. అక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, 4 పెద్దోళ్ళు, ఒక కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాయర్లు, అందరూ లాయర్లే, వాళ్ళకి ఊపిరి అందలేదు. గంటన్నర ప్రయత్నించారు, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ లిఫ్టులు బాగు చేయమని ఆల్రెడీ మేము ఎమ్మెల్సీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, హైకోర్టుకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా భారత ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఫైర్ ఇంజిన్ వచ్చిన వాళ్ళని కూడా లిఫ్ట్లు ఓపెన్ అయిపోయాయి, మీరు వెళ్ళి కాదని నేను వాళ్ళ దగ్గర లిఫ్ట్లు ఓపెన్ పైనుండి దగ్గర చేపించాము. అక్కడ ప్రెసిడెంట్ గారు, మా లాయర్లందరూ అక్కడ ఉంటున్నారు కష్టపడి, మళ్ళీ ఆ లిఫ్ట్ అందరినీ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక మా న్యాయం జరగలేదు, లేకపోతే ఎలాగని చెప్పి నేను మీ మీడియా చేస్తున్నాను. మేము ఎంత కష్టపడి ప్రతి ఒక్కరు అండగా నుంచుని మేము ఒక లాయర్లకి ఇంత మొత్తం అందరూ రావాలి, లీగల్ గా అందరూ వచ్చి మద్దతు ఇవ్వాల్సిందే. నగరంలో నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడే విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్టు ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం వేంసీ కాలనీలో కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్టు నగరంలో దోమల సమస్య నియంత్రించేందుకు విజయవాడ విస్తృతమైన చర్యలు తీసుకు, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువలు తొలగించి నీటి ఆగకుండా చూసుకుంటున్నారని, మిషన్ తో బోట్ల సహాయ సిబ్బంది కాల్వలో పర్యటించి డెక్కలను, వ్యర్థాలను తొలగిస్తున్నారు. వెళ్లలేని చోట ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నం చేసుకుంటున్నామని అన్నారు. గోమాత బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి గోమాతకు రాష్ట్ర మాత గౌరవం దక్కాలి వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు ఆమె భద్రత సాధ్యమవుతుంది ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం అన్నారు. గోమాతకు కోసం ఈ నెల 27న విజయవాడలో జరిగే స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహోత్సవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 20 వ్యాప్తంగా గో సమ్మాన్ దినోత్సవం ఉన్నట్లు కార్యక్రమాన్ని
పత్రాన్ని గవర్నర్పేటలోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గో సేవకులు వినోద్ కుమార్ మాట్లాడారు. గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ సేవలు అందించాలనే సంకల్పంతో గో సమ్మాన్ అభియాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమవుతుందని చెప్పారు. 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో అంకురార్పణ జరిగిన ఈ ఉద్యమం నేడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విస్తరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుందని తెలియజేశారు. ఈ ర్యాలీలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని మద్దతు ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో గో సేవకులు హరి సింగ్, ముఖేష్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గోసమ్మాన్ అవగాహన అభియాన్ అనేది భారతదేశం మొత్తంలో నడుస్తుంది. దీంట్లో 780 డిస్ట్రిక్ట్స్, 5400 తహసీల్స్లో ఈ అభియాన్ నడుస్తుంది. ఈ అభియాన్ ఎలా ఏర్పడిందంటే భారతదేశం మొత్తంలో ఉన్న సాధు సంత్ మహాత్మలు 1500 మంది వరకు బృందావన భూమిలో కూర్చొని 90 రోజుల వరకు కూర్చొని కష్టపడి ఈ నిర్ణయం మన ముందుకు తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోమాతకి రాష్ట్రమాత సమ్మానం, గోకి సేవ, గోకి సురక్ష దక్కాలని. ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయంటేనండి, పూర్వం భారతదేశం గోమాతకి మనం కట్టుబడి ఉన్నాం. భారతదేశంలో గో అనేది కృషిగా, చికిత్సగా మనకు మూలాధారంగా ఉండేది. భారతదేశంలో గోమాతని మనం దైవంగా పూజించే వాళ్ళం. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ గోమాత విశేషం మనం పోగొట్టుకున్నాం. వాళ్ళు మన మైండ్ సెట్ని మార్చేశారు, వాళ్ళు మన వే ఆఫ్ థింకింగ్ని మార్చేశారు, మన బతికే విధానాన్ని మార్చేశారు. ఇవాళ గోవులు రోడ్డు మీదకి రావటం, ప్లాస్టిక్లు తినటం, మన సంస్కృతిని మనం పోగొట్టుకున్నాం. ఆ గోమాత అన్ని రకాలుగా, అన్ని ఉద్దేశాలుగా మనకి మంచే చేసింది. కానీ కాలం మారుతూ ఉంది, గోమాత పరిస్థితి కూడా చాలా దిగజారిపోయింది. ఇవాళ వేదలక్షణ గోమాత భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశం జనాభా వచ్చేసి ఇవాళ 130 కోట్ల పైనే ఉంది. దీంట్లో కిసాన్ అంటే రైతులు వచ్చేసి దాదాపుగా 30 కోట్లు ఉన్నారు. అదే వేదలక్షణ గోమాత వచ్చేసి 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకే ఉంది. దీన్ని సంరక్షించుకోవటం, దీన్ని కాపాడటం మన బాధ్యత. భారతదేశంలో ఉన్న హిందువులు, గోప్రేమికులు, గోభక్తులు ఇవాళ ఈ అభియాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో భారతదేశం అన్నిట్లో నుంచి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ నుంచి మనం 27వ తారీఖున గో సమ్మాన్ దివస్ అనేది మనం జరుపుకోవాలి. శిక్షక్ దివస్, పర్యావరణ దివస్, యోగా దివస్ మనం ఎలా జరుపుకుంటున్నామో అలాగే 27 ఏప్రిల్ 2026 సంవత్సరంన గో సమ్మాన్ దివస్ అనేది మనం అందరి ఇళ్లలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి. ఎలా జరుపుకుంటాం? మన ఇంట్లో గోమాత ఉంటే ఓకే, లేకపోతే మన దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మనం గోపూజ చేసి, గో పరిక్రమ చేసి, దండవత్ ప్రణామం చేసి, స్పర్శ చేసి, ఆ గోమాతకి గడ్డి తినిపించి మనం గో సమ్మాన్ దినోత్సవం అనేది చేసుకోవాలి. గో సమ్మాన్ దినోత్సవం చేసుకున్న తర్వాత మేము గోపూజ చేసి సంతకాల సేకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ప్రపంచం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణశ్రీ అన్నారు. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యను అందించే సేవా దృక్పథంతో తమ కళాశాల ప్రారంభించడం జరిగిందని, గత 35 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని, 100% ప్లేస్మెంట్స్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం మైనారిటీ విద్యార్థులు మరియు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి విద్యతో పాటుగా స్కిల్ కోర్సు నేర్పించడం ద్వారా ఉత్తమ ర్యాంకులను సాధించడం మరియు 100% ప్లేస్మెంట్స్ ని సాధించేలాగా వారిని తీర్చిదిద్దడం, తమ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ స్టాక్ లైబ్రరీస్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీస్ తో తరగతుల్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళ అత్యుత్తమ ర్యాంకులను సాధించేలాగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాకుండా ప్రతిభ అవార్డులు కూడా అందుకోవటం జరిగిందని అన్నారు. 5 సంవత్సరాల క్రితం విజయవాడ వన్ టౌన్లోనే మొట్టమొదటి మహిళా కళాశాలగా ఆవిర్భవించింది మన గాంధీజీ మహిళా కళాశాల. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యనందించే సేవా దృక్పథంతో మా యాజమాన్యం ఈ కళాశాలను నెలకొల్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ
ముస్లిం మైనారిటీ విద్యార్థినులు మరియు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు విద్యతో పాటుగా స్కిల్ కోర్స్ నేర్పించడం ద్వారా ఉత్తమ ర్యాంకులను సాధించుట మరియు 100% ప్లేస్మెంట్స్ను సాధించేలాగా వారిని తీర్చిదిద్దుటకు మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ స్టాక్డ్ లైబ్రరీస్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీస్తో తరగతులను నిర్వహించడం జరుగుతుంది. 90% స్టూడెంట్స్ ప్రభుత్వం వారు అందించే వివిధ స్కాలర్షిప్ల ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారు. వీఆర్ సెకండ్ పేరెంట్స్ టు ద స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అనేది ప్రెషర్ కాదు, ప్లెజర్ అనే కాన్సెప్ట్ ఫాలో చేస్తున్నాం. మా ఫ్యాకల్టీ యాజ్ సెకండ్ పేరెంట్స్గా మొట్టమొదటిగా విద్యార్థులకు నేర్పించేది టైం మేనేజ్మెంట్, అలాగే నిబద్ధత, నైపుణ్యత ద్వారా ప్రతి విద్యార్థినికి పర్సనలైజ్డ్ కోచింగ్ ఇస్తాము. ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉంటారు. ఈ కౌన్సిలర్ వాళ్ళని ప్రతి ఫీల్డ్లో కూడా ఏ విషయాల్లో వాళ్ళు తక్కువ మార్కులు సాధిస్తున్నారు అనుకుంటారో వాటిల్లో వాళ్ళని ట్రైనప్ చేస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందువలన మా స్టూడెంట్స్ ఇంటర్ ఫలితాల్లో అత్యద్భుతమైన రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాకుండా ప్రతిభా అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిగ్రీ విద్యార్థులు కోర్స్ కంప్లీషన్తో పాటుగా స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వటంతో నైపుణ్యతను సాధించి వారు సర్టిఫికేట్లు అందుకొని కాలేజీలో కాలు బయట పెట్టడానికి ముందుగానే ఒక ఆఫర్ లెటర్తో ప్రముఖమైన సంస్థల్లో ఉద్యోగాలను సాధించి ముందు జాబ్తో వాళ్ళని బయటికి పంపిస్తాం. ఆ జాబ్తో పాటుగా వారి సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు తప్పని తేలితే శిక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. ఈ అంశంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన స్పందన రాలేదని, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ ను కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో సహా పలువురిపై అలాగనే మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. వ్యవహారాలు ఇట్లా అనేక విషయాల మీద ఒక సమగ్రమైన విచారణ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ పండిట్స్ అండ్ చీఫ్ టైన్స్ ఆఫ్ ఆల్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ అందరి చేత ఒక లార్జ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ దేశంలో మా పాత్ర ఏంటి, హిందువులుగా మాకు హిందూ దేవుళ్లకు ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తము ఒక లార్జ్ కమిటీని వేసి మా జాతులను కాపాడవలసిందిగా, మా సంస్కృతులను కాపాడవలసిందిగా విన్నవించుకోవడానికి ఆనరబుల్ గవర్నర్ గారికి ప్రూ ప్రాపర్ ఛానల్గా నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు పర్మిషన్ లభించలేదు. అందుచేత ఇంకా నాకు వేరే మార్గం లేక, వేరే అవకాశం లేక ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఇంతకు ఈ కంప్లైంట్లో ఉన్న సారాంశం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలం నుంచి శ్రీవారి కలియుగ దైవమైన శ్రీవారి పట్ల, వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదం పట్ల, శ్రీరామచంద్రమూర్తి పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు, ప్రెస్ మీట్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. స్త్రీశక్తి పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచన. ఎన్డీఏ మహిళా పక్షపాతి అని, ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్య. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ మహిళా కమిషన్. మహిళల రక్షణకై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏపీ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.
అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించడంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడి. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డే కార్యక్రమం. ప్రజల సమస్యని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ వేదికైందని వ్యాఖ్యానం. విజయవాడ గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ. ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై తనిఖీలు చేపట్టిన ఏసీబీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.